గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 722. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 490 పాయింట్స్ పెరిగి 71,847 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 141 పాయింట్స్ పెరిగి 21,658 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.41% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.96% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.03% పెరిగింది. అండ్ లాస్ట్ 2 days నుంచి ప్రెషర్లో ఉన్నటువంటి మన మార్కెట్లోని ఈరోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. ఆల్మోస్ట్ ఈరోజు మన సెన్సెక్స్ చూసినట్లయితే నియర్లీ 72,000 వరకు కూడా రీచ్ అయింది. యాక్చువల్లీ 20 years బ్యాక్ మీరు ఈ జాన్ మంత్ లో చూసినట్లయితే సెన్సెక్స్ 6,000 పాయింట్స్ ని టచ్ అయింది. అక్కడి నుంచి సెన్సెక్స్ ఇప్పటికి ఓవరాల్ గా నియర్లీ 1100% రిటర్న్స్ డెలివర్ చేసింది. అంటే 11 బ్యాగర్ రిటర్న్స్ డెలివర్ చేసింది. సో ఇలా సెన్సెక్స్ లాంగ్ టర్మ్ లోని 1100% రిటర్న్స్ డెలివర్ చేసింది కదా. సో సెన్సెక్స్ కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చిందా అంటే లేదు. సో ఈ మార్కెట్ లోని చాలా సార్లు మీరు ఇక్కడ చూడొచ్చు వాలటాలిటీ కనపడుతూ ఉంటుంది. బట్ ఈ లాంగ్ టర్మ్ లో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి చాలా చిన్నగా కనపడుతుంటాయి. ఈవెన్ 2008 కరెక్షన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చూడడానికి చాలా చిన్నగా కనపడుతుంది, కానీ ఆ టైంలోని ఇది మార్కెట్ లోని చాలా పెద్ద కరెక్షన్. అండ్ మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు 2020 కోవిడ్ ఫాల్ ఉన్నది కదా, అదైతే ఐడియా ఉండొచ్చు. ఆ టైంలో ఫాల్ కూడా మీరు ఇప్పుడు చూసినట్లయితే చాలా చిన్నగా కనపడుతుంది. బట్ కానీ కోవిడ్ టైంలో మార్కెట్ ఎంత కరెక్ట్ అయింది అన్నది మనందరికీ కూడా ఐడియా ఉన్నది. సో మార్కెట్ లోని లాంగ్ టర్మ్ వ్యూతో మనం వెళ్తూ క్వాలిటీ కంపెనీస్ ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈక్విటీ మార్కెట్స్ ఆల్వేస్ బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తుంటాయి. కాకపోతే చాలా మందిలో ఏం భయాలు ఉంటాయంటే ఈక్విటీ మార్కెట్స్ చాలా రిస్క్, ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్లయితే కోల్పోతాం ఇలా అనుకుంటూ ఉంటారు. ఎస్, ఈక్విటీ మార్కెట్స్ లో రిస్క్ ఉంటుంది. బట్ కానీ మార్కెట్స్ లోని పేషెన్స్ అండ్ అలాగే మనం క్వాలిటీ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ ని లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసినట్లయితే ఈక్విటీ మార్కెట్స్ మనకి ఎప్పుడు కూడా బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ ఉంటాయి. సో లాస్ట్ 20 years లో చూసినట్లయితే మార్కెట్ 11 బ్యాగర్ రిటర్న్ డెలివర్ చేసింది కదా. సో నెక్స్ట్ 20 years లో కూడా మనం చూసినట్లయితే మన ఈక్విటీ మార్కెట్స్ 10 బ్యాగర్ రిటర్న్ డెలివర్ చేయొచ్చు, 11 బ్యాగర్ రిటర్న్ డెలివర్ చేయొచ్చు, ఈవెన్ అంతకన్నా ఎక్కువ రిటర్న్ డెలివర్ చేయొచ్చు కూడా. మన ఇండియా ఈజ్ ఏ గ్రోయింగ్ ఎకానమీ అండ్ ఇప్పుడు మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అవి కూడా చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి కాబట్టి మన ఎకానమీ కూడా అంతే స్ట్రాంగ్ గా గ్రో అయ్యే అవకాశం ఉన్నది. సో ఎకానమీలో మంచి గ్రోత్ కనపడుతుంది అనుకోండి, ఈక్విటీ మార్కెట్స్ కూడా మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తుంటాయి. కాకపోతే మార్కెట్ అలా కంటిన్యూస్ గా పెరుగుతూ వెళ్ళిపోదు. నెక్స్ట్ 20 years లో కూడా చాలా సార్లే మనం మార్కెట్స్ లోని ఫాల్ చూడొచ్చు, అగైన్ రికవరీ కూడా చూస్తాం కూడా. బట్ కానీ ఉండాల్సింది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పేషెన్స్ అండ్ ఆల్వేస్ సెలెక్ట్ క్వాలిటీ కంపెనీస్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సోబర్ లిమిటెడ్ స్టాక్ 15% పైన పెరిగింది. ఈవెన్ సోబర్ లిమిటెడ్ స్టాకే కాదు, మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ స్టాక్స్ లోని మనం ఈ రోజు సెషన్ లోని చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. దానికి రీజన్ ఫస్ట్ థింగ్, ఈ సోబర్ లిమిటెడ్ రిలేటెడ్ గా అయితే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని రియల్ ఎస్టేట్ స్టాక్ లోని వీళ్ళ టాప్ ఐడియా సోబర్ లిమిటెడ్ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఈ సోబర్ లిమిటెడ్ స్టాక్ కి వీళ్ళు 1400 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. సో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఈ టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడంతోనే సోబర్ లిమిటెడ్ స్టాక్ లో నిన్న పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అలాగే ఆ పాజిటివ్ మూమెంటం ఈ రోజు కూడా కంటిన్యూ అయింది. బట్ సోబర్ లిమిటెడ్ తో పాటుగా రిమైనింగ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే ప్రెసెంట్ మనం ట్రెండ్ చూసినట్లయితే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నాయో, ఈవెన్ పెద్ద ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నా కూడా ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా చాలా స్ట్రాంగ్ గా బుకింగ్ అన్నది కనపడుతుంది. అంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి చాలా మంచి డిమాండ్ కనపడుతుంది. సో ప్రాజెక్ట్ సేల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా కంప్లీట్ అయిపోతున్నాయి. సో దాంతోనే ఈ రియల్ ఎస్టేట్ థీమ్ రిలేటెడ్ గా పాజిటివ్ బజ్ అన్నది క్రియేట్ అయింది. ఇంత పాజిటివ్ బజ్ క్రియేట్ అవడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. దానిలో వన్ ఆఫ్ ది రీజన్ కోవిడ్ తర్వాత మళ్ళీ ఆఫీసెస్ అన్ని రీఓపెన్ అయిపోవడంతో అగైన్ ఊర్లకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా సిటీస్ కు తిరిగి వస్తున్నారు కదా. దాంతో మేజర్ సిటీస్ లోని రెంట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో రెంట్స్ ఇలా ఎక్కువగా పెరిగిపోతుండడంతో చాలా మంది సొంత ఇల్లులు కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి డిమాండ్ కనపడుతుంది. ఇది వన్ ఆఫ్ ది రీజన్. దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ థీమ్ లో ఏదైతే పాజిటివ్ బజ్ బిల్డ్ అయిందో దాంతోనే మేజర్ సిటీస్ లోని ప్రాజెక్ట్స్ అనేవి చాలా క్విక్ గా సేల్ అయిపోతున్నాయి. సో వీటన్నిటితోని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి మంచి సేల్స్ అవుతుండడంతోనే మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ స్టాక్స్ లోని మనం ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ ఆస్క్ మనీ పర్ షో వీడియోస్ లోని ఈ రియల్ ఎస్టేట్ థీమ్ కి ప్రెసెంట్ ఉన్నటువంటి డిమాండ్ గురించి అన్ని మల్టిపుల్ టైమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ థీమ్ లో డిమాండ్ కనపడుతుందో ఫర్దర్ గా కూడా ఇది కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ యుఎస్ ఫెడ్ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని రేట్ కట్స్ ఉండబోవచ్చు అని చెప్పి ప్రీవియస్ గానే కామెంట్ చేశారు కదా. ఒకవేళ యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ చేసినట్లయితే మన ఆర్బీఐ
ఆర్బీఐ దగ్గర నుంచి కూడా రేట్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రావచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినట్లయితే అప్పుడు మరికొంతమంది లోన్స్ తీసుకుని ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దానివల్ల కూడా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ సేల్స్ కనుక ఇలా కంటిన్యూ అయినట్లయితే ఫర్దర్ గా కూడా మనం రియల్ ఎస్టేట్ స్టాక్స్ లోని మంచి పాజిటివ్ మూమెంటమే చూసే అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గుజరాత్ గవర్నమెంట్ గుజరాత్ లో ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ కెమికల్ సెక్టర్ లో ఉన్నటువంటి 58 కంపెనీస్ తోని ఎంఓఎస్ సైన్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. వీటి యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 7.17 ట్రిలియన్ రూపీస్. దీనిలో మనం చూసినట్లయితే ఎన్టీపీసీ వాళ్ళు 700 బిలియన్ రూపీస్ గుజరాత్ లోని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ, హైడ్రోజన్ బ్లెండింగ్ విత్ నేచురల్ గ్యాస్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ కెమికల్స్ ప్రాజెక్ట్స్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎన్టీపీసీ తో పాటుగా టోరెంట్ పవర్ వాళ్ళు కూడా గుజరాత్ లోని 474 బిలియన్ రూపీస్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని, గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమోనియా మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు పిఎఫ్సి వాళ్ళు కూడా గుజరాత్ లోని ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా గుజరాత్ గవర్నమెంట్ తోని ఎంఓయూ సైన్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే అఫీషియల్ గా ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ లోని 2028 కల్లా 12,000 crores ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో గుజరాత్ గవర్నమెంట్ తోని ఈ కంపెనీస్ అన్ని కూడా ఎంఓఎస్ సైన్ చేసి ఈ ప్లాంట్స్ ని సెటప్ చేస్తాయని చెప్పి అప్డేట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో టోరెంట్ పవర్ స్టాక్ 7% పెరిగినట్లయితే పిఎఫ్సి స్టాక్ అండ్ ఎన్టీపీసీ స్టాక్ బోత్ 3% పైనే పెరిగాయి. అండ్ డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 9% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈసారి G20 సమిట్ ని మన ఇండియా కండక్ట్ చేసింది కదా. మన ఇండియా యొక్క అఫీషియల్ G20 వెబ్సైట్ ఏదైతే ఉందో దానిపైన లాస్ట్ ఇయర్ లో 16 lakh times సైబర్ అటాక్స్ జరిగినట్లుగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ సైబర్ క్రిమినల్స్ ఏప్రిల్ 2021 నుంచి డిసెంబర్ 2023 మధ్యన చాలా మంది దగ్గర కలిపి దగ్గరగా 10,319 కోట్ల వరకు కూడా కొట్టేశారని, వీళ్ళు కొట్టేసినటువంటి డబ్బుల్లోని దగ్గరగా 1,127 కోట్ల వరకు కూడా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ బ్లాక్ చేశాయి. కానీ దీనిలో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉన్నట్లుగా, సో ఈ డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి వీళ్ళు వేరియస్ మోడల్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో విక్టిమ్స్ డబ్బులు కోల్పోయిన వాటిలో మనం మెయిన్లీ చూసినట్లయితే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఇల్లీగల్ లెండింగ్ యాప్స్, సెక్సార్షన్ అండ్ ఓటీపీ ఫార్వర్డ్స్ ద్వారానే చాలా మంది ఈ పీరియడ్ లోని ఇన్ని డబ్బులు కోల్పోయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఎక్కువగా ఈ సైబర్ అటాక్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయో తెలుసా? చైనా, కంబోడియా, మయన్మార్ నుంచే ఈ సైబర్ అటాక్స్ మన పైన ఎక్కువగా జరుగుతున్నాయని. సో అందుకని అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. లేదంటే మీకు ఏమైనా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మెసేజెస్ రావచ్చు, వాటిలో ఉన్న లింక్స్ నది క్లిక్ చేస్తే మీరు డబ్బులు కోల్పోవచ్చు. అండ్ అలాగే ఇల్లీగల్ లెండింగ్ యాప్స్ రిలేటెడ్ గా కూడా మీకు లింక్స్ అవి రావచ్చు, వాటిపైన అయితే అస్సలు క్లిక్ చేయొద్దని. అండ్ కొంతమంది తెలియక ఓటీపీస్ అవి కూడా ఫార్వర్డ్ చేసేస్తుంటారు కదా, అవి కూడా షేర్ చేయొద్దని చెప్పి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నారు. సో రీసెంట్ గా చూసినట్లయితే సైబర్ అటాక్స్ చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి కదా. మనం అనుకుంటాం సైబర్ అటాక్స్ లోని పాపం చాలా మంది చదువుకొని వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు డబ్బులు కోల్పోతున్నారని. అది కరెక్ట్ కాదు. రీసెంట్ గా మేము చూసినట్లయితే కొంతమంది ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటి ఫ్రాడ్స్ కది బలయ్యి వాళ్ళ డబ్బుల్ని కోల్పోతున్నారు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఇటువంటి మెసేజెస్ అవి వస్తున్నట్లయితే మాత్రం వాటికి కొంచెం దూరంగా ఉండండి. వెంటనే వాటిని డిలీట్ చేయడమే కాదు, బ్లాక్ చేసి పడేయండి. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 14.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే ఈ Q3 లో మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ వాల్యూమ్ లోని 16.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 8.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వెల్స్పన్ కార్ప్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి ఇండియా అండ్ యుఎస్ఏ లోని న్యూ లైన్ పైప్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ లోని యుఎస్ఏ లోని గ్యాస్ పైప్ లైన్ ఆర్డర్ కూడా ఉన్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు లాస్ట్ టైం ఏదైతే ఎక్స్చేంజెస్ కి ఆర్డర్స్ రిలేటెడ్ గా డిస్క్లోజర్ ని రిలీజ్ చేశారో అప్పటి నుంచి చూసుకున్నట్లయితే టోటల్ గా ఇప్పటికే వీళ్ళు 1,500 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నామని, అండ్ ఈ ఆర్డర్స్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కల్లా ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు జూపిటర్ వేగన్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. అండ్ అలాగే బిఎంఎల్ స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. దానికి రీజన్ ఈ రోజు సెకండ్ హాఫ్ లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 2 కంపెనీస్ రిలేటెడ్ ఒక అప్డేట్ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 802 crores వర్త్ మిలిటరీ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా ఈ 2 కంపెనీస్ తోని కాంట్రాక్ట్స్ ని సైన్ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ కాంట్రాక్ట్ జూపిటర్ వేగన్స్ తో సైన్ చేశారు. ఆ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ $473
183 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా జూపిటర్ వేగన్స్ వాళ్ళు 697 బోగి ఓపెన్ మిలిటరీ వేగన్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ సెకండ్ కాంట్రాక్ట్ BEML వాళ్ళతో సైన్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 329 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా BEML వాళ్ళు 56 మెకానికల్ మినీ ఫీల్డ్ మార్కెటింగ్ ఎక్విప్మెంట్ అయితే సప్లై చేయాలి. సో వీళ్ళిద్దరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి ఈ కాంట్రాక్ట్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రెండు స్టాక్స్ లో కూడా మనం ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ PSU కంపెనీస్ లోని వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని కంటిన్యూస్ గా డైవర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా వేరియస్ కంపెనీస్ లోని OFS కూడా ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 51,000 డైవర్స్మెంట్ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నదో దానికన్నా కూడా చాలా బిలోలో ఉన్నది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు డైవర్స్మెంట్స్ ద్వారా ఓన్లీ 10,051 crores వరకే కలెక్ట్ చేసుకోగలిసిందని. దీనిలో భాగంగానే ఈ మార్చ్ 31st కల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PSU కంపెనీస్ అయినటువంటి మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, IRFC అండ్ NLC ఇండియాలోని ఈచ్ కంపెనీలో కూడా 10% వరకు స్టేక్ ని OFS రూట్ లో డైవర్స్ చేయడానికి చూస్తున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు ఈ రోజు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి ఒక సీనియర్ అఫీషియల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందని. సో ఈ జనవరి నుంచి మార్చి లోపు గవర్నమెంట్ ఈ 3 కంపెనీస్ లో కూడా 10% స్టేక్ వరకు డైవర్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ OFS ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈచ్ కంపెనీలో ఈ 10% స్టేక్ ని డైవర్స్ చేసినట్లయితే ఆ టైంలోని ఈ స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా. దాంతోనే ఈ అప్డేట్ ఈ రోజు వచ్చేసరికి మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ బాగా పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి IRFC స్టాక్ కూడా కొంత ఫాల్ అయింది. అండ్ దాంతో పాటు NLC ఇండియా స్టాక్ లో కూడా కొంత ఫాల్ కనపడింది. బట్ ఇప్పటివరకు గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. జస్ట్ మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు అంతే. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమర్జ్ అయ్యి సపరేట్ గా లిస్ట్ అయినటువంటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ప్రీవియస్ గా బ్లాక్ రాక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తోని ఒక కొలాబరేషన్ అనౌన్స్ చేశారు కదా. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసి మన ఇండియాలోని ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్లాక్ రాక్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లైసెన్స్ కోసం October 19th రోజున సెబీకి అప్లై చేసుకున్నారని అండ్ సెబీ కూడా వీళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చేటువంటి ప్రాసెస్ లో ఉన్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ సెబీ దగ్గర నుంచి వీళ్ళకి త్వరలోనే మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినట్లయితే ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్లాక్ రాక్ వాళ్ళు మన ఇండియాలో అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క బిజినెస్ గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. దీంతోనే ఈ న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవడం వల్ల ఈ రోజు సెషన్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ బాలాజీ ఎంఎన్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్. వీళ్ళు స్పెషాలిటీ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఈ బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు మహారాష్ట్రలో 750 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఎనర్జీ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్యాకేజ్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ లో భాగంగా మెగా ప్రాజెక్ట్ స్టేటస్ ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ కి మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి మెగా ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చిందని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో బాలాజీ ఎంఎన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో GMR ఎయిర్పోర్ట్ స్టాక్ లో ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 2.9 crore షేర్స్ అంటే 243 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 84 rupees చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ కే ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతో ఈ రోజు సెషన్ లో GMR ఎయిర్పోర్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అదాని పోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అదాని పోర్ట్స్ వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు కదా. ఈ డిసెంబర్ మంత్ లో వీళ్ళ కార్గో వాల్యూమ్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 24 రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ ని కూడా ఈ డిసెంబర్ లోని అప్వర్డ్ రివైజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే వీళ్ళు NCDs ని ఇష్యూ చేయడం ద్వారా 5,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని నిన్న వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో వీళ్ళు బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. మన ఇండియాలోని మెజారిటీ ఆఫ్ ది పోర్ట్స్ ని ఆల్రెడీ అదాని పోర్ట్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగానే వీళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అదాని పోర్ట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ LED బల్బ్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సూర్య రోషిని వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి ఒడిశా గవర్నమెంట్ కి చెందినటువంటి ఒరిస్సా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దగ్గర నుంచి 72 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఒడిశాలోని బాలసూర్, జాజ్పూర్ తో పాటుగా మరికొన్ని డిస్ట్రిక్ట్స్ లో LED పబ్లిక్ స్ట్రీట్ లైటింగ్ క్యాపెక్స్ తో పాటుగా 5 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేయవలసి ఉన్నది. ఇలా కంపెనీస్ కి గవర్నమెంట్స్ దగ్గర నుంచి అవి ఏవైతే ఆర్డర్స్ వస్తాయో వాటిని కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ షుగర్ కంపెనీ అయినటువంటి దాంపూర్ షుగర్ మిల్స్ వాళ్ళు ప్రీవియస్ గా వీళ్ళు ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ బైబ్యాక్ లో వీళ్ళు టోటల్ గా 10 lakh షేర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 1.5% ఈక్విటీని బైబ్యాక్ చేయబోతున్నారు. దీనిలో వీళ్ళు ఈచ్ షేర్ ని 300 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 17th January గా ఫిక్స్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 17th January నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ దాంపూర్ షుగర్ మిల్స్ యొక్క స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో దాంపూర్ షుగర్ మిల్ స్టాక్ లో పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడలేదు కదా. దానికి రీజన్ ఏంటంటే మార్కెట్ లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి బైబ్యాక్ ప్రైస్ కి పెద్దగా డిఫరెన్స్ లేదు, అదొక రీజన్. అండ్ అలాగే వీళ్ళు బైబ్యాక్ ఏదైతే సైజ్ అనౌన్స్ చేశారో ఆ సైజ్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నది. దాంతోనే వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. అండ్ ఈ బైబ్యాక్ ని వీళ్ళు టెండర్ రూట్ లో చేయబోతున్నారు. నెక్స్ట్ లైటింగ్ పోల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్కిప్పర్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా 200 crores రైట్స్ ఇష్యూ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ రైట్స్ ఇష్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే వీళ్ళు ఏ ప్రైస్ కి రైట్స్ ఇష్యూ చేస్తున్నారు అండ్ అలాగే రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో, రికార్డ్ డేట్ వీటి రిలేటెడ్ గా డిసైడ్ చేయడానికి వీళ్ళ బోర్డ్ ఈ January 8th రోజున మీట్ అయ్యి రిమైనింగ్ వాటిని అప్రూవ్ చేయబోతుంది. సో వీళ్ళు ఏ ప్రైస్ లో రైట్స్ ఇష్యూ చేస్తారు అండ్ అలాగే రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో ఎంత అనౌన్స్ చేస్తారు అన్నది మనం చూడాలి. ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్కిప్పర్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐటీ కంపెనీ అయినటువంటి LTI Mindtree రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ LTI Mindtree వాళ్ళకి మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 200 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే వచ్చింది. సో వీళ్ళకి వచ్చినటువంటి ఈ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ ఈ నోటీస్ రిలేటెడ్ గా వీళ్ళ అడ్వైజర్స్ తోని వీళ్ళు డిస్కస్ చేసి లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్తున్నారు. అంటే ఈ నోటీస్ వీళ్ళకి కరెక్ట్ గా రాలేదు, సో లీగల్ గా అయితే వీళ్ళు ప్రొసీడ్ అవుతామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ వీళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అయిన తర్వాత దాని వర్డిక్ట్ వీళ్ళకి ఫేవర్ గా వస్తుందా లేదా అన్నది మనం చూడాలి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటీస్ వలన వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ వీళ్ళకి 200 crores డిమాండ్ నోటీస్ వచ్చిందంటే అది కంపెనీ రిలేటెడ్ గా కొంత నెగిటివే కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో LTI Mindtree స్టాక్ లో మనం కొంత ప్రెషర్ చూసాం. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి KPI గ్రీన్ ఎనర్జీ అండ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి KPIG ఎనర్జియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి రాధాకృష్ణ టెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జై మెటల్ టెక్ అనేటువంటి కంపెనీస్ దగ్గర నుంచి 2.10 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా క్యాప్టివ్ పవర్ సెగ్మెంట్ లోని ఆర్డర్ రావడం జరిగింది. రీసెంట్ గా వీళ్ళకి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కల్లా కంప్లీట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ Q3 ఎండ్ అవడంతో వేరియస్ బ్యాంక్స్ అండ్ NBFCs వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. దీనిలో ముందుగా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళు కొత్తగా బుక్ చేసినటువంటి లోన్స్ లోని 26% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ AUM లో కూడా 35% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే వీళ్ళ డిపాజిట్ బుక్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 35% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ కన్సాలిడేటెడ్ నెట్ లిక్విడిటీ 11,600 crores గా ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో బజాజ్ ఫైనాన్స్ స్టాక్ 4% పైనే పెరిగింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కాసాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ కాసా రేషియోలో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ డిసెంబర్ లోని వీళ్ళ కాసాలోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ గ్రాస్ లోన్ బుక్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని 1% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ పెరిగింది. నెక్స్ట్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లోను కాసా డిపాజిట్స్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు కూడా బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ కూడా నియర్లీ 4% పెరిగింది. నెక్స్ట్ పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళు కూడా ఈ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ డిస్బర్స్మెంట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 159% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ AUM లో ఇయర్ ఆన్ ఇయర్ లో 57% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ NPA అండ్ నెట్ NPA నెంబర్ ఫర్దర్ గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. అండ్ ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2,875 crores యాంపిల్ లిక్విడిటీ కూడా ఉన్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ బిజినెస్ లో కూడా ఈ క్వార్టర్ లోని డీసెంట్
గ్రోత్ డెలివర్ చేయడంతో పూనావాలా ఫిన్కార్ప్ స్టాక్ కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు కూడా వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ ఓవరాల్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన మంత్ ఆన్ మంత్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. F&O సెగ్మెంట్ లోను, క్యాష్ సెగ్మెంట్ లోను అండ్ అలాగే కమోడిటీ సెగ్మెంట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన మంత్ ఆన్ మంత్ లో చూసిన వీళ్ళు ఈ డిసెంబర్ మంత్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్ లో యాక్చువల్లీ ఈక్విటీ మార్కెట్స్ లో మంచి పాజిటివ్ ట్రెండ్ కనపడింది కదా, దాంతో వీళ్ళ వాల్యూమ్స్ లో కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ డిసెంబర్ మంత్ లో వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఏంజల్ వన్ స్టాక్ 2% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.